విశాఖపట్నం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ మరియు పార్లమెంటుకి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మండే ఎండలకు పోటీ అన్నట్లుగా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. విశాఖపట్నంను సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో వైకాపాకు స్థానికులు పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. దాంతో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స ఝాన్సీ విజయం నల్లేరు మీద నడకే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలి అంటే ఖచ్చితంగా వైకాపాకి ఓటు వెయ్యాలి అంటూ ఆమె పిలుపునిచ్చారు. జగనన్న మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని, లేదంటే రాష్ట్రం పరిస్థితి మళ్లీ 10 ఏళ్లు వెనక్కి నెట్టినట్లుగా అవుతుందని ఆమె ఓటర్లకు తెలియజేశారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చిన ఘనత బొత్స ఝాన్సీకి దక్కుతుంది. అందుకే మరోసారి విశాఖ నుంచి ఆమెను పార్లమెంటుకు పంపించడం ద్వారా నియోజకవర్గం అభివృద్ధి చెందడంతో పాటు వైజాగ్ రాజధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిసిటిని రాజధాని నగరంగా మార్చే అవకాశం ఇప్పుడు వైజాగ్ ఓటర్ల చేతిలో ఉంది. వైకాపాకి ఓటు వేయడం ద్వారా అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యమంటూ బొత్స ఝాన్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.